భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు ఆదిత్య స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చాహద్ బాద్ పాయి. నేర పరిశోధనలో పోలీస్ జాగిలాల పాత్ర కీలకం. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. తెలంగాణలో వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వరంగల్లో ఐఎంఏ నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన. కర్నూలులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేసిన కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. ఇక వివరాల్లోకి వెళ్తే, గజ్వేల్లో అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా టైలర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. రెడీమేడ్ దుస్తుల విస్తరణతో సాంప్రదాయ కుట్టు వృత్తి క్షీణించిందని సంఘం అధ్యక్షుడు మిషన్కు బాబు తెలిపారు. టైలర్లకు ప్రత్యేక సంక్షేమ పథకాలు, ఆధునిక యంత్రాలు, తక్కువ వడ్డీ రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో టైలర్లు పాల్గొన్నారు. సందర్భంగా మేయర్ కులస్తులు అందరము కలిసి ఒక యూనిటీ కలిసి ర్యాలీ తీయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి మా మేయర్ కులస్తులకు ఏమైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఏమైనా స్కీమ్లు కానీ, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, లేకపోతే గవర్నమెంట్ డబుల్ లోన్లు కానీ మేయర్ కులస్తులకు ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవించుతున్నది. కులస్తులకు అందరికీ నమస్కారము. ఈరోజు అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా మేము కులస్తులు అందరం కలిసి ర్యాలీ తీయడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఒక విన్నవించుతున్నాము. మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, లోన్లు కానీ ఏమైనా ప్రత్యేకంగా గుర్తించాలని, మా కుల సంఘంలో గుర్తించాలని, ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పేసి విన్నవించుతున్నాము. వచ్చిన కాడ నుంచి మా బతుకులు ఆగమైనవి. మా మేయర్ కులంను గుర్తించాలని ప్రభుత్వంకు తెలియజేస్తున్నాము. గజ్వేల్ నియోజకవర్గ మేయర్ కుల బంధువులందరికీ నమస్కారం. వరల్డ్ టైలర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనం అందరం ఒక యూనిటీగా ఏర్పడి ఈ ర్యాలీ తీయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వివిధ కులవృత్తుల వాళ్ళు మన మేర కులవృత్తిని నేర్చుకొని మనకు చాలా అన్యాయం జరుగుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యను గుర్తించి మేర కులవృత్తిదారులకు ఫ్రీగా కరెంటు పంపిణీ ఇవ్వాలని, ఫ్రీగా కరెంట్ ఇచ్చి మాకు జీవనోపాధి అయిన కుట్టు మిషన్లు ఇప్పటివరకు వేరే వేరే కులాల వాళ్ళకి ఇచ్చారు, వేరే వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇంతవరకు గజ్వేల్ నుంచి గజ్వేల్ నియోజకవర్గంలో ఒక మేరు బంధువు కూడా ఒక కుట్టు మిషన్ రాలేదు. ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏమైనాగా మా మేరు కులం చాలా వెనుకబడి ఉన్నది. జీవనోపాధి చాలా ఉన్నది. జీవనోపాధిలో చాలా వెనుకబడి ఉన్నది. రెడీమేడ్ వ్యవస్థ మా నడ్డి విరిచేసింది. రెడీమేడ్ వ్యవస్థ వచ్చి మా నడ్డి విరిచేసింది. కావున ప్రభుత్వం మా యందు దయతలిచి ఈ వచ్చే సంవత్సరం నుంచైనా మాకు కొంచెం బడ్జెట్ కేటాయించి, ఈ బడ్జెట్ సమావేశాల్లో మా మేరకుల వృత్తికి కొంచెం బడ్జెట్ కేటాయించి మాకు గుర్తింపునిచ్చి మమ్మల్ని ముందుకు తీసుకోవాలి. రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న మేరలందరికీ మంచిగా సంక్షేమ పథకాలు అందించాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు జీవనోపాధి అయిన కుట్టు మిషన్లు ఈ సంవత్సరం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని తెలియజేస్తున్నాము. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా అని కేంద్రాన్ని నిలదీశారు. మహారాష్ట్రలోని లాతూర్లో ఏర్పాటు చేసిన వ్యాగన్ ఫ్యాక్టరీలో 70% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చారని గుర్తు చేసిన ఆయన కాజీపేటలో కూడా అదే నిబంధన అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపించి 2 కేంద్ర మంత్రులను ఇచ్చిన తెలంగాణకు ఒరిగేదేమిటని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ 70% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వకుంటే
ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చే కేంద్ర మంత్రులను అడ్డుకుంటామని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణ నిరుద్యోగుల హక్కుల కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వర్తించదు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే మహారాష్ట్రకు న్యాయం, తెలంగాణకు న్యాయం ఉంటుందా? 8 మంది ఎంపీలను గెలిపించి 2 కేంద్ర మంత్రులను పెడితే మీరు చేసేది ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ప్రారంభోత్సవానికి వస్తాం, కేంద్ర మంత్రులు వస్తామంటున్నారు. బిడ్డ, మాకు 70% స్థానికులకు అవకాశం ఇవ్వకుండా ఇనాగ్రేషన్ కు వస్తే బీజేపీ మంత్రులను నిలదీస్తామని హెచ్చరిస్తా ఉన్నాం, అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మాకు మా భూములు కోల్పోయిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, మా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి. లేకపోతే మీరు వస్తే మాత్రం బీఆర్ఎస్ మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వరంగల్ నగరంలో వైద్యుల ఆందోళన ఉద్రిక్తత సృష్టించింది. హైదరాబాద్ బండ్లగూడలో వైద్యుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. వైద్యులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వైద్యులకు చట్ట పరిరక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్యుల ఐక్యత, ఐఎంఏ వైద్యుల ఐక్యత, వైద్యుల ఐక్యత. We want justice. We want justice. No violence. No crime. No violence. దాడులు, వైద్యులపై దాడులు, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో వైద్యులపై తానా ప్రెసిడెంట్ ఈ సంఘటన గురించి కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే మాకు
తెలుస్తుంది. ఈ వైద్య వృత్తి మీ అందరం సంఘటితమవుతున్నాం. భవిష్యత్తు లోపల ఇలాంటి దాడులు జరిగితే మాత్రం తీవ్రమైన ప్రతిఘటన తప్పదు. ఎందుకంటే జనరల్ సవినయంగా మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం, మీరు ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని 24 గంటల పాటు అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ వైద్య వృత్తి బతకదని చెప్తూ ఈ అవకాశం జరిగి ధన్యవాదాలు. జై ఐఎం. అక్కడ కూడా పోలీస్ స్టేషన్లోనే పోలీసుల ఎదురుగానే ఆ డాక్టర్ మీద కూడా దాడి జరిగింది. అంటే ఈ ఎటువంటి సంబంధం లేకుండా కూడా ఇది ఎంత అమానుషం అని అర్థం చేసుకోవాలి. సో మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనకి ఇదే ఒకవేళ ఎనీ గవర్నమెంట్ డ్యూటీలో ఉన్నట్టుగా మాకు కొంచెం ధైర్యం ఇచ్చి మేము పేషెంట్ని ఎమర్జెన్సీ టేకప్ చేసేటట్టు ఉండాలి. ధన్యవాదాలు. ఇందులో మీ ప్రెస్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు దీన్ని చాలా సీరియస్ టేకప్ చేసి దీన్ని ఖండిస్తూ మీరు దీన్ని కొంచెం అందరికీ తెలిసేట్టు చేయాలి. ధన్యవాదాలు. గజ్వెల్కు చెందిన రిటైర్డ్ ఎస్ఐ మహమ్మద్ ఇస్మాయిల్ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. 37 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో సేవలందించిన ఆయనకు పదవి విరమణ అనంతరం రావాల్సిన గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలు ఆలస్యం అవుతున్నాయి. ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతల మధ్య ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కోరుతున్నాను, నాకు వచ్చే డబ్బులు సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమ గారు నాకు వచ్చే డబ్బులు నా పరిస్థితి చూసి నాకు మాట్లాడడానికి కూడా గొంతు వస్తలేదు. దయచేసి నాకు నా డబ్బులు నాకు ఇప్పిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నా పరిస్థితి బాగాలేదు. ఒక్కోసారి నాకు చనిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా నాకు ఇబ్బంది పడుతున్నాను. నాకు గొంతు కూడా ఎక్కువ మాట్లాడడానికి వస్తలేదు. ఆపరేషన్ అయిన నుంచి చాలా ఇబ్బందిగా ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమ గారు దయచేసి నాకు వచ్చే డబ్బులు నాకు వేస్తారని నేను ఆశిస్తున్నాను. నాకు ఆరోగ్యం చాలా బాగలేదు. నా యొక్క బాధను అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇస్మాయిల్, నేను 1987లో కానిస్టేబుల్గా పోలీసు ఉద్యోగంలో చేరినాను. కానిస్టేబుల్ నుండి ఇప్పుడు ఏఎస్ఐ వరకు డ్యూటీ చేసినాను. నేను 2025 సంవత్సరం ఏప్రిల్లో రిటైర్మెంట్ అయినాను. నా ఆరోగ్యము బాగలేదు ప్రస్తుతము. గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు కూడా నాకు ఎలాంటి డబ్బులు వస్తలేవు. నాకు 3 ఆడపిల్లలు. నా భార్య కూడా షుగర్ పేషెంట్ ఉన్నది. ఆమెకు కూడా ఆరోగ్య పరిస్థితి బాగలేదు. ఆమె కూడా 2 సార్లు లంగ్స్ ప్రాబ్లం అయినాయి. కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినాము. 5-6 లక్షలు ఖర్చు అయింది. నాకు కూడా ప్రస్తుతం ఆరోగ్యం బాగలేదు. నాకు కూడా కిమ్స్ హాస్పిటల్లో సర్జరీ అయింది. గొంతు కూడా సర్జరీ అయింది. చాలా ఇబ్బందులు ఉన్నాను. నాకు గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు కూడా ఎలాంటి డబ్బులు కూడా నాకు రాలేదు. మేము దాచుకున్న డబ్బులు కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. నాకు చాలా ఆరోగ్యం బాగలేక దీనస్థితిలో ఉన్నాను. గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఏం రాలేదు. ప్రస్తుతం నాకు ఆరోగ్యం చాలా ఇబ్బందిగా ఉన్నది. నేను లేవలేని పరిస్థితుల్లో నాకు వెనక ముందు ఎవరు లేరు. నాకు 3 ఆడపిల్లలే. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. నాకు దాదాపు 15-20 లక్షల రూపాయలు ఖర్చు అయింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నాకు లేదు. నేను దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ కానీ, ఈఎల్ కానీ, కమిటేషన్ కానీ, గ్రాడ్యుటీ కానీ అలాంటి పైసలు కూడా అసలు ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు. దాదాపు 60 లక్షల రూపాయల దాకా రావాల్సి ఉన్నది. దయచేసి నాకు గవర్నమెంట్ వాళ్ళు నాకు సాయం చేయగలరని కోరుతున్నాను. ఆపరేషన్ అయింది. ఇక్కడ C6C7 అనే గొంతుకాడ అయినా కానీ ఇప్పటికి కూడా నాకు మాట వస్తలేదు. ఎన్ని రోజులు సార్ ఆపరేషన్? ఆపరేషన్ అయ్యి దాదాపు నాకు 2 నెలలు అవుతుంది. డిసెంబర్ 23 తారీఖు ఆపరేషన్ అయింది. అయినా చెయ్యి బాగా లాగడం, నొప్పి బాగున్నది. లేవలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంట్లోనే ఉంటున్నాను. బయటకు కూడా వెళ్తలేను. కాలు నడవలేస్తే చాలా వీక్నెస్గా ఉన్నాను. ఇప్పుడు పరిస్థితి చాలా దీన స్థితిలో ఉన్నది. పోలీసు సంక్షేమ సంఘం నుంచి ఏమన్నా మీకు ఆర్థిక సాయం అందినదా సార్?
మాకు పోలీస్ సహకారం నుంచి కూడా ఎలాంటి సహకారం కూడా ఏమీ అందలేదు సార్ నాకు. మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుండి? నేను ప్రభుత్వం నుండి నాకు వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, నేను రిటైర్మెంట్ అయినా గవర్నమెంట్కు 38 సంవత్సరాలు సేవ చేసినాను. కానిస్టేబుల్ నుండి ఎస్ఏ వరకు నేను 38 సంవత్సరాలు నేను సర్వీసు పూర్తి చేసిన, ప్రజాసేవ చేసినాను. నా సేవ చేసినందుకు గాను కనీసం హాస్పిటల్లో చూసుకున్నంత వీలు లేకుండా అయిపోయింది. అంత ఆర్థికంగా వెనుకబడి ఉన్నాను. దాదాపు ఖర్చులు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇక లేవలేని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు నడవలేని పరిస్థితిలో కూడా ఉన్నాను. నేను అంత దీన స్థితిలో ఉన్నాను. కనుక నా గవర్నమెంట్ నుంచి నాకు వచ్చే డబ్బులు, నాకు వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది నా తొందరగా ఇప్పిస్తారని నేను ఆశిస్తున్నాను. తెలంగాణలో వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ శాఖ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపింది. ఐఎంఏ నాయకుడు డాక్టర్ బందెల మోహన్ రావు మాట్లాడుతూ ఆసుపత్రులపై దాడులు ఆందోళనకరమని అన్నారు. వైద్యులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్యులపై దాడులు, వైద్యులపై దాడులు, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి. స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్ట్ స్టేట్ ప్రెసిడెంట్ వస్తున్నారు. బ్రీఫింగ్ ఇస్తారా సార్? ఇది చాలా బాధాకరమైన విషయం. అసలు మొన్న బండ్లగూడ హైదరాబాద్లో జరిగిన ఒక పీడియాట్రిక్ హాస్పిటల్లో డాక్టర్ మీద అమానుషంగా దాడి చేయడం జరిగింది. ఒక ఎమర్జెన్సీ కేసు రావడంతో ఆ డాక్టర్ తీసుకోవడం చేసిన నేరం అది. అంటే ఒక హ్యుమానిటీ మీద ఒక ప్రొఫెషనల్గా ఒక మనకి చైల్డ్ తన ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఆ కేసు టేకప్ చేయడం తను చేసిన మిస్టేక్. అది నాకు అర్థమైందంటే, సో దాంట్లో ఏమైందంటే తను రీసెర్టిఫికేట్ చేయబోయి ఒక హాఫ్ అన్ అవర్ అన్ని విధాల ప్రయత్నం చేసినా కూడా ఆ ఎమర్జెన్సీ పాపం బాధకరమైన విషయం ఏంటంటే ఆ బేబీ చనిపోవడం జరిగింది. సో ఆ ముందు జరిగిన సంఘటనలతో మనకి ఏం సంబంధం లేదు. వచ్చిన ఎమర్జెన్సీ మాత్రం ఎటువంటి నెగ్లిజెన్స్ లేకుండా మొత్తం అన్ని విధాలుగా తన సాయశక్తిలో ప్రయత్నం చేసిన డాక్టర్కి ఈ సమాజం చూపిన ఒక ఘోరమైన ఒక ఇన్సల్టింగ్, అమానుషం, బాధకరమైన విషయము, నైతికంగా మొత్తం లోకల్గా అయిపోయి మెంటలీ అయిపోయి సో ఫిజికల్గా దాడి చేయడం జరిగింది చూపుంటా. సో వాళ్ళ చేతులకి అది తీసేసుకొని మన చేతుల్లో మనకుండే సైన్స్ ఎవిడెన్స్ బేస్లో మనం ఎంతవరకు పొడిగించగలచ్చు, మనం ఎంతవరకు చేయొచ్చనే దాంట్లో ప్రయత్నంలో ఏ డాక్టర్ కూడా నిర్లక్ష్యం కానీ అలాంటి ఏం చేయకుండా 100% చేస్తారు. అది అర్థం చేసుకొని గవర్నమెంట్ కానీ ఇటు పబ్లిక్ కానీ వైలెన్స్ ఫ్రీ క్లైమేట్ మాకు ప్రొవైడ్ చేయాలి. దీంతో పాటు మా కండిషన్స్ అన్నింటినీ మాకు గవర్నమెంట్ ఒప్పుకొని నేను ఫర్దర్గా మాకు కొంచెం ధైర్యం ఇచ్చి మేము పేషెంట్ని ఎమర్జెన్సీని టేకప్ చేసేటట్టు ఉండాలి. ధన్యవాదాలు. ఇందులో మీ ప్రెస్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు దీన్ని చాలా సీరియస్ టేకప్ చేసి దీన్ని ఖండిస్తూ మీరు దీన్ని కొంచెం అందరికీ తెలిసేటట్టు చేయాలి. ధన్యవాదాలు. జరుగుతున్న వరుస దాడులను మేము వరంగల్ బ్రాంచ్ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకప్పుడు 2008 ముందు కూడా ఇట్లా భౌతిక దాడులు జరుగుతుండే. ఆ పేషెంట్ వచ్చినప్పుడు మాకు నిబ్బరం ఉండాలి, ఈ పేషెంట్ ట్రీట్ చేస్తే బాగుపడతాడని మేము ఎంతో శ్రమపడి చేస్తాము. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఏ పేషెంట్ కూడా మేము తీసుకోలేని పరిస్థితి ఉండింది. ఒకప్పుడు ప్రతి కేసును మేము హైదరాబాద్ పంపించే పరిస్థితి ఉండే. మాకు ధైర్యము, భరోసా కనుక ఇవ్వగలిగితే. 3 రోజుల క్రితం బండ్లగూడలోని ఒక పీడియాట్రిక్ పీడియాట్రిక్ డాక్టర్, అపారమైన అనుభవం, 38 సంవత్సరాల పైగా అనుభవం ఒక డాక్టర్ను అమానుషంగా కొట్టారు. పేషెంట్ చనిపోతే ఇది మాకు మొదటిది కాదు, చివరిది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే వైద్య వృత్తి అన్నిటికన్నా గొప్ప వృత్తి. మానవ సేవ మాధవ సేవ అంటారు. దేవుడు డాక్టర్లో పుట్టినంటారు. అది మాటలకే ప్రయత్నం చేస్తూ అదే దేవుడైన డాక్టర్ను
కొన్ని పరిస్థితుల పట్ల వారు అనుకున్నది కానప్పుడు డాక్టర్లపై భౌతిక దాడులు ఈ మధ్యన పిచ్చి పేరుతున్నది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. మాత్రం మేము వైద్య వృత్తి చేయలేము, ఎందుకంటే ఇప్పుడే చాలా మంది యువత డాక్టర్ వృత్తిని ఎంచుకోవడం లేదు, ఎందుకంటే ఈ రిస్క్ గేమ్ ఎందుకు మాకు. కానీ డాక్టర్ వృత్తి లేకుంటే సమాజం ఉండగలదా? అలాగే ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ను కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం ప్రజలు ఆలోచించాలి, గవర్నమెంట్ ఆలోచించాలి. మీరు ఇలాంటి దాడులో పాల్పడిన వారిని 24 గంటల పాటు అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ భారతదేశంలో కానీ తెలంగాణ కానీ ఈ వైద్య వృత్తి బతకదని చెప్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు. జై ఐఎంఏ. గజ్వెల్లో అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా టైలర్ల సంఘం భారీ ర్యాలీ నిర్వహించింది. రెడీమేడ్ దుస్తుల విస్తరణతో సాంప్రదాయ టైలర్లు ఉపాధి కోల్పోతున్నారని సంఘం అధ్యక్షుడు మిషన్కు బాబు ఆవేదన వ్యక్తం చేశారు. టైలర్లకు సంక్షేమ పథకాలు, ఆధునిక యంత్రాలు, తక్కువ వడ్డీ రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో టైలర్లు ర్యాలీలో పాల్గొన్నారు. మేడం ఇక్కడ చూడండి. మన్నించి చైర్మన్ గా విజ్ఞప్తి చేస్తున్నాము. మీ అందరి సహా సందర్భంగా మేయర్ కులస్తులు అందరం కలిసి ఒక యూనిటీ కలిసి ర్యాలీ తీయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి మా మేయర్ కులస్తులకు ఏమైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఏమైనా స్కీమ్లు కానీ, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, లేకపోతే గవర్నమెంట్ డబుల్ లోన్లు కానీ మేయర్ కులస్తులకు ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవించుతున్నది. కులస్తులకు అందరికీ నమస్కారము. ఈరోజు అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా మేయర్ కులస్తులు అందరం కలిసి ర్యాలీ తీయడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఒక విన్నవించుతున్నాము. మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, లోన్లు కానీ ఏమైనా ప్రత్యేకంగా గుర్తించాలని, మా కుల సంఘంలో గుర్తించాలని, ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పేసి విన్నవించుతున్నాము. వచ్చిన కాడ నుంచి మా బతుకులు ఆగమైనవి. మా మేయర్ కులంను గుర్తించాలని ప్రభుత్వంకు తెలియజేస్తున్నాం. గజ్వెల్ నియోజకవర్గ మేయర్ కుల బంధువులందరికీ నమస్కారం. వరల్డ్ టైలర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనమందరం ఒక యూనిటీగా ఏర్పడి ఈ ర్యాలీ తీయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వివిధ కులవృత్తుల వాళ్ళు మన మేర కులవృత్తిని నేర్చుకొని మనకు చాలా అన్యాయం జరుగుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యను గుర్తించి మేర కులవృత్తిదారులకు ఫ్రీగా కరెంటు పంపిణీ చేయాలని, ఫ్రీగా కరెంట్ ఇచ్చి మాకు జీవనోపాధి అయిన కుట్టు మిషన్లు ఇప్పటివరకు వేరే వేరే కులాల వాళ్ళకి ఇచ్చారు, వేరే వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇంతవరకు గజ్వెల్ నుంచి గజ్వెల్ నియోజకవర్గంలో ఒక మేరు బంధువు కూడా ఒక కుట్టు మిషన్ రాలేదు. ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏమైనా మా మేరు కులం చాలా వెనుకబడి ఉన్నది. జీవనోపాధి చాలా ఉన్నది. జీవనోపాధిలో చాలా వెనుకబడి ఉన్నది. రెడీమేడ్ వ్యవస్థ మా నడ్డి విరిచేసింది. రెడీమేడ్ వ్యవస్థ వచ్చి మా నడ్డి విరిచేసింది. కావున ప్రభుత్వం మా యందు దయతలిచి ఈ వచ్చే సంవత్సరం నుంచైనా మాకు కొంచెం బడ్జెట్ కేటాయించి, ఈ బడ్జెట్ సమావేశాల్లో మా మేరకుల వృత్తికి కొంచెం బడ్జెట్ కేటాయించి మాకు గుర్తింపునిచ్చి మమ్మల్ని ముందుకు తీసుకోవాలి. రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న మేరలందరికీ మంచిగా సంక్షేమ పథకాలు అందించాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు జీవనోపాధైన కుట్టు మిషన్లు ఈ సంవత్సరం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని తెలియజేస్తున్నాము. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వహణలో లోపాలు, సిబ్బంది
గైర్ హాజరుపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల సౌకర్యార్థం పారదర్శకమైన సేవలు అందించడంలో విఫలమైన పలువురు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.